హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్న్ అర్జున్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక సీటెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. అలాగే మనకు ఈ పార్ట్కి యాక్చువల్లీ ఇయర్లీ 2 టైమ్స్ అయితే సీటెట్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ పార్ట్కి వచ్చేయాలి. మరి లేట్ ఎందుకు అవుతుందంటే మెయిన్ రీజన్ ఒకటే, సిలబస్ అయితే మార్పులు జరిగినాయి, టైటిల్స్ మారినాయి, దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు తీయడం జరిగిపోయింది, మళ్ళీ కొన్ని యాడప్ చేసిండ్రు. ఈరోజే వచ్చినటువంటి అంశం ఏంటిది, మనకు ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చిర్రు. అట్లాగే మనకు మొన్న రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ ఏమి ఇచ్చిర్రు, టెక్స్ట్ బుక్లో మనకు సంబంధించినటువంటి క్యూరియాసిటీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి అవి ఇచ్చిర్రు. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. నెంబర్ 1 పాయింట్. రెండవ పాయింట్ ఏంటిది, సీటెట్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలా? ఎస్, కంపల్సరీ అవ్వాల్సింది. మీరు సిడిపి అనేది మార్పులు అవి ఉండవు, లాంగ్వేజెస్ మార్పులు ఉండవు. సో మీరు అవి కంప్లీట్ చేయడానికి చూడండి. తర్వాత ఈవీఎస్ ఒకటే, అంటే ఈవీఎస్ మీన్స్ సైన్స్ సోషల్ మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్సెప్ట్ సైన్స్ సోషల్ మిగతా అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి అంశాలు మనం మాట్లాడుకుందాం. అలాగే ఎన్విఎస్ కేవీఎస్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. మన తెలంగాణలో దాదాపుగా 300 పైగా మనకు ఎన్విఎస్ కేవీఎస్లలో పోస్టులు, అలాగే టీచింగ్, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది. సీటెట్ తోటి 2 లాభాలు. ఒకటేమో మనకు టీజీ టెట్ రాసుకోవచ్చు, కేవీఎస్ ఎన్విఎస్ రాసుకోవచ్చు, మళ్ళీ ఇతర స్టేట్ డిఎస్సీలు కూడా రాసుకోవచ్చు. సో ఇలాంటి మంచి అంశాలు కూడా మనము చెప్తున్నాము. అలాగే మన ఛానల్ని కూడా మీరు కూడా ఆదరించండి. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మీరు జాయిన్ అవ్వండి దాంట్లో. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, మనకు సిలబస్ అనేది ఇప్పుడున్నటువంటి సిలబస్ నేను చెప్పాను కదండి, ఈవీఎస్ తప్పించి మిగతా అన్నీ కూడా మీరు చూసుకోండి. మిగతాది ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము సిలబస్ వచ్చినాక మనం చూద్దాం మిగతా వాటికి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటిదంటే, మొన్న కేశవరావు సార్ గురించి సార్ గారితో అయితే మనము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది ఓవరాల్గా డిఎస్సి, పిఐ, అలాగే సిడిపి ఇట్లా కొన్ని అంశాలు తీసుకొని అయితే చేయడం జరిగింది. దాంట్లోనే మేమేం చేసామంటే సీటెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడాం. కానీ అది మొన్నటి వీడియోలో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే, సీటెట్కి సంబంధించింది సెపరేట్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సార్ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా అట్లనే అనుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు నా వాయిస్ అనేది నేను చెప్పేటువంటి అంశాలన్నీ అయిపోయాక ఒక 5 మినిట్స్ ఉంటుంది వీడియో, అది చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దాంట్లో తెలిసిపోతుంది. ఇంకా డౌట్ ఉంది అని అంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా మీకు ఒక మంచి గైడ్లైన్స్ అయితే ఇస్తాం. ఒకవేళ మాకు తెలియకున్నా కానీ మన హయ్యర్ సార్స్ ఉన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకోపోతాం. మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది చూపెడతాం. ఓకే అండి, మీరైతే ఇప్పుడు వీడియో చూడండి. అలాగే ఆ వీడియో అయిపోయాక నేను 24 అవర్స్ ఆర్ 1 డే తర్వాత కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి కూడా పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు వీడియో చూడండి. వీడియో చూశాక మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మనకు సీటెట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే సార్, ఇప్పుడు సీటెట్ రాస్తే మనము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ఎలిజిబుల్ అని అంటున్నారు. సేమ్ అట్లాగే మనకు సీటెట్ 90 మార్క్స్ వస్తేనే క్వాలిఫై, 82 వస్తేనే క్వాలిఫై, ఆ 90 అక్కడ 90 వస్తేనే మనము స్టేట్ టెట్ రాసుకోవాలి, స్టేట్ డిఎస్సి రాసుకోవాలి అని అంటున్నారు. కానీ మేము మొన్న చూసినటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించిన ఒక అంశం చూసుకున్నట్లయితే సార్, మనము తెలంగాణలో దాదాపుగా చాలామంది సీటెట్ అనేది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు మనం పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, మనకు ఏపీ డిఎస్సి అయితే సీటెట్ తోటి వాళ్ళు రాయడం జరుగుతుంది. అంటే ఓన్లీ మనము స్టేట్ టెట్కి మార్క్స్ని కన్సిడర్ చేస్తూ రాసుకుంటే ఇనఫ్ అని అంటున్నారు సార్. దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలరు సార్. సో ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు డియర్ ఫ్రెండ్స్. అంటే మిత్రుడు అడిగిన దానికే నేను కరెక్ట్ వెళ్ళనే వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి అడగచ్చు. ఏదైనా సీటెట్ కానీ టెట్ కానీ మనం డిఎస్సి రాయడానికి ఏదైనా సేమే. అంటే సీటెట్ మార్కులు అయినా 20% వెయిటేజ్ డిఎస్సిలో ఉంటుంది. ఓవెన్ టెట్లా స్కోర్ చేసినా 20% వెయిటే ఉంటుంది. ఉదాహరణ, ఒక క్యాండిడేట్కు మన టెట్లా 90 మార్కులు వచ్చినాయి, సీటెట్లా 110 వచ్చినాయి.
వారు సీటెడ్ మార్క్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు, జాబ్ కొట్టవచ్చు. అదేవిధంగా క్వాలిఫై అనేది మనం తీసుకుంటే డిఎస్సికి టెట్ ఆర్ సీటెడ్, ఓసీలు అయితే 90 రావాలి, బీసీ మిత్రులు అయితే 75 రావాలి, ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులు అయితే 60 చాలు. అది వెదర్ ఇట్ ఈస్ టెట్ ఆర్ సీటెడ్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక రెండవది సెంట్రల్ స్కూల్స్ కేవీఎస్ ఉందనుకోండి, అంటే ఇక్కడ 20% వెయిటే ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఏంటి 20% వెయిటేజ్ టెట్ ఆర్ సీటెడ్, అంటే 80 మార్కులకే డిఎస్సి ఉంటుంది కాబట్టి 20 మార్కులు ఇంటికి వెళ్ళిపోతాయి. మీరు టెట్ ఆప్ట్ చేస్తే టెట్, సీటెట్ ఆప్ట్ చేస్తే సీటెడ్ మార్క్స్. కానీ కేవీఎస్లో మాత్రం క్వాలిఫై అయితే చాలు. మరి ఎంత అంటే కేవీఎస్లో మార్కులు మళ్ళీ డిఎస్సీలనే ఇప్పుడు మనకు ఆ ఎగ్జామ్కే 100% ఉంటుంది వెయిటేజ్. మళ్ళీ అది వేరే ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే, అది వేరే సందర్భంలో మాట్లాడదాం కేవీఎస్ గురించి. కానీ ఇక్కడ టెట్ వెయిటేజ్ ఉండదు, కానీ క్వాలిఫై కావాలి. క్వాలిఫై కావడానికి కూడా మార్కులు ఏమి ఇచ్చాడంటే ఓసీ మిత్రులు అయితేనేమో 90 మార్క్స్ రావాలి, అదర్ దాన్ ఓసీ వాళ్ళకి ఏంటంటే 80 వస్తే చాలు. గతంలో ఉన్న నియమం ప్రీవియస్గా ఉన్నది. మరి ఇప్పుడు మళ్ళొకసారి మనకి కేబీఎస్ వస్తే మీరు 90 మార్క్స్ అనే ప్రిపేర్ కండి, కానీ 82 మార్క్స్ వస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓబీసీ మిత్రులు కావచ్చు, లేకపోతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిసేబుల్డ్ కానీ గతంలో 82 మార్కులు వస్తేనే చాలు అని చెప్పేసి క్వాలిఫై ఇచ్చారు గతంలో. మళ్ళీ ఎప్పుడు కానీ కొత్త నోటిఫికేషన్లు ఏమున్నాయో రూల్స్ కానీ ప్యాటర్న్ కానీ అన్నీ మళ్ళీ మనందరం క్రాస్ చెక్ చేసుకోవాలి. సీటెట్ రాబోతుంది మనకు, సీటెట్ త్వరలో పట్టినే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవాళ 2 months అవుతుందా, ఆగస్టులో ఇస్తాడా, సెప్టెంబర్లో ఇస్తాడా, ఎప్పుడన్నా రానియండి. గ్యారంటీగా ఇచ్చినాక 2 months టైం ఉంటుంది. అప్పట్లో కూడా ప్రిపరేషన్ కావాలి. టెట్ సీటెట్ కామన్, సీటెట్ కూడా 150 మార్క్సే, 150 మార్కులే ఉంటాయి. అందులో కూడా సిడిపి ఉంటుంది, లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. L1 ఇంగ్లీష్ తీసుకోండి, L2 తెలుగు తీసుకోండి. స్కోరింగ్లో చాలా సహాయపడతాయి మనకు. L2 ఎప్పుడైతే మీరు తెలుగు తీసుకుంటారో మామూలుగా పారాగ్రాఫ్స్ ఎక్కువ వస్తాయి మనకు, 2 పారాగ్రాఫ్లు ఉంటాయి, 9 మార్క్స్ పారాగ్రాఫ్సే ఉంటాయి. సో కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సీటెట్ కూడా సేమ్ ప్యాటర్నే, కానీ టెక్స్ట్ బుక్స్ సీటెట్కు కాంటెంట్కి సంబంధించింది ఎన్సీఆర్టీ క్లాస్ 1 to 5th తీసుకోవాలి. ఎక్కువ అందులోకెళ్ళి అడుగుతున్నాడు, మన లెక్క టెట్లో 1 to 10th దాకా పోతలేడు. సీటెట్లో ప్రైమరీకి సంబంధించింది అడుగుతున్నాడు. సో అక్కడ 50-50 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ 15 మార్క్స్, పెడగాజీ 15 మార్క్స్, ఆ రేంజ్లో ఉంటున్నాయి మనకు. సో కాబట్టి పెడగాజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఏంటంటే NIOS DLED మెటీరియల్ ఒక వరం. NIOS DLED స్టడీ మెటీరియల్ వెబ్సైట్లో మీకు మామూలుగా పీడిఎఫ్లు దొరుకుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఐస్ పర్ సిలబస్, అందులో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది, పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ ఉంది, పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ ప్రైమరీ ఉంది, పెడగాజీ ఆఫ్ EVS ఉంది, పెడగాజీ ఆఫ్ సైన్స్ ఉంది, పెడగాజీ ఆఫ్ సోషల్ ఉంది. సో దయచేసి దానిలోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఎవరైతే సీటెట్ ఉన్నారో. అదేవిధంగా ఇంకొకటి అరిహంత్ పబ్లికేషన్స్ అంటే మామూలుగా ఇక్కడ ఉంది మీకు సీటెట్ సక్సెస్ మాస్టర్ పేపర్ 1 ఇక్కడ చూపెడుతున్నాను. సీటెట్ సక్సెస్ మాస్టర్ ఇది మనకు గైడ్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి సీటెట్ లేట్ అవుతుంది, మరి సిలబస్లో ఏమైనా చేంజెస్ వస్తాయి. ఎప్పుడు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూడాల్సింది సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రాణం మనకది. మళ్ళీ ఇప్పుడు సీటెట్ నోటిఫికేషన్ రానియండి. అప్పటి వరకు అయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అది ఫాలో కావాల్సి ఉంటుంది. అందరం అట్లనే ఫాలో అవుతాం. ఇది సీటెట్కి సంబంధించి. ఇక మిగిలిన అంశ ఇంకొకటి ఏంటంటే సీటెట్ క్వాలిఫై అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, కేవీఎస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటన మీకు తెలిసిందే. పేపర్ 1 వీ హ్యావ్ టు క్వాలిఫై సీటెట్. అదేవిధంగా మామూలుగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే మనం ఖచ్చితంగా పేపర్ 2 క్వాలిఫై కావాలి. సీటెట్ క్వాలిఫై అయితే ఇటు డిఎస్సికి పనికి వస్తుంది, అదే రకంగా కేవీఎస్కి పనికి వస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కేవీఎస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, సార్ టెట్ ఉంది రాయొచ్చా అంటారు. కాదు, సీటెట్ క్వాలిఫై కావాలి. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో సీటెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఖచ్చితంగా అది రాయాలి, క్వాలిఫై కావాలి. ఈజీ ఉంటుంది, ఒకసారి కాకపోతే 2 సార్లు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంతకుముందు చెప్పినట్టు అర్హంత్ సీటెట్ సక్సెస్ మాస్టర్ ఇది తీసుకోండి. పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి.